డాక్టర్ భద్రం గారు నా యొక్క ప్రియమైనటువంటి స్నేహితుడు. మా సినిమాలో ఆర్టిస్ట్ అనే మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆయనకి నాకు ఎందుకు ఇంత క్లోజ్ అయిందంటే, ఒక సొసైటీకి ఏదో ఒక చేయాలనే తపన ఆయనకి. ఈయన డాక్టర్ భద్రం గారు. సో ఈయనకున్నటువంటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు సడన్గా చెప్పాయండి సార్ రావాలి అంటే. నమస్తే అండి. క్రికెట్ టోర్నమెంట్ మొత్తం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అనగానే ఎందుకు మీ అందరికి తెలుసు, ప్రతి సినిమా పెద్ద కన్విజన్ అయిన సందర్భంగా మన ఎంటైర్ టీం అందరి తరఫున ప్రతి టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. సో నాకు జేమ్స్ గారికి మా ఇద్దరిది హైదరాబాద్లో పరిచయం అయింది. ఒక సినిమా ద్వారా ఆయన ప్రొడ్యూసర్గా, నేను యాక్టర్గా పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత తెలిసింది ఆయనది కూడా మనూరే రాజమండ్రి అని. చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఎక్కడున్నా సరే, సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నాం అనుకున్నామండి, తల్లిదండ్రులు చూడడానికి రాజమండ్రి రావడమే గగనం అయిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో జేమ్స్ గారు వాళ్ళ పేరెంట్స్ కోసం యుఎస్ నుంచి రాజమండ్రి ఏదో షటిల్ బస్ ఎక్కినట్టు వచ్చి వెళ్ళిపోతుండేవారు. సో అది ఎక్కువగా మనలో ఉంటుంది. అది ఎక్కువగా మన మదర్ ల్యాండ్ అన్నా, మన సొంత ఊరు అన్నా, మనకున్న దగ్గర రిలేషన్ స్టార్ట్ మా ఇద్దరిది ఒక బ్రదర్హుడ్ గా అయింది. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ వండర్ఫుల్ పర్సన్ జేమ్స్ గారు లాంటి పర్సన్ మన ఊరు, మన రాజమండ్రిలో అవడం అనేది మన అందరం చూసుకున్న అదృష్టంగా వస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో, మనకి సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయింది అనుకున్నాం, సెల్ ఫోన్ దగ్గర మదర్ బోర్డ్ సెల్ ఫోన్ ఉంటుందని మనకు తెలీదు, ఏమో ఉంటుందేమో అని చెప్పేసి ఆయన ఏం చెప్తే మనం నమ్మాలి. అలాగే హాస్పిటల్స్లో కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం నమ్మాలి. సో అదొక చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ సమయంలో మన రాజమండ్రిలో ఒక సమన్వయ ఫౌండేషన్ ద్వారా హెల్త్, మన ఆరోగ్యం గురించి, మన రాజమండ్రి కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన సమన్వయ ఫౌండేషన్ కూడా కంగ్రాచులేషన్స్ సార్. జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ అసోసియేషన్కి ఏపీ స్టేట్ చైర్మన్ అండి. అది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు మరి నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం అనేది చాలా గర్వంగా ఉంది. సార్ చెప్పారు, అన్ని రంగాలలో క్రికెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం అని. మరి దీన్ని ఈ సంస్థ నుండి మరి జేమ్స్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. వారి ఇదే కాదండి, ఎన్నో సేవా సంస్థలు స్థాపించడం, చదువుకుంటున్నటువంటి వాళ్ళని వారి సంస్థ ద్వారా చదివించడం, మరి ఈ మధ్య కాలంలో మన హాస్పిటల్ ఓపెన్ చేసిన ఫ్రీ వైద్యం, మరి వారి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు క్రీడా రంగానికి కూడా వారి యొక్క తోడ్పాటుని ఇస్తున్నట్టు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సార్. సో అయితే ఈ కళ క్రికెట్ అనే ఒక మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ సీజన్ బాలాజీ గారి యొక్క నాయకత్వంలో మేము చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 టీమ్స్ వచ్చినాయి. చాలా అద్భుతంగా దాన్ని లీడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తోట ప్రసాద్ గారు కూడా ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ నేను కూడా ఒక సీజన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను రాజమండ్రిలో అనగానే మాకు ఒక 12 టీమ్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి లాస్ట్ ఎప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఒక 2 టీమ్స్ మర్జ్ అయింది కదండి. 4 టీమ్స్ కలిపారు.
4 టీమ్స్ అంటే ఇన్ఫాక్ట్ 14 or 15 టీమ్స్ అయినట్టు అనమాట యాజ్ కంపేర్ టు లాస్ట్ సీజన్. సో ఇవన్నీ కూడా కంబైన్డ్ అయ్యి దే బికమ్ వన్ టీమ్ అనమాట. సో నౌ వీ హ్యావ్ 12 టీమ్స్ పుట్ టుగెదర్. ఈ 12 టీమ్స్ ఇప్పుడు బరిలో దిగబోతున్నాయి. దానికి సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఇంకొకటి మన సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కో ఫౌండర్ స్వామి వర్గన్ కూడా స్టేజ్ కూర్చున్నారు. ఆయన is the co-founder of Sonos Software Solutions. సో అంటే మా ఉద్దేశం ఏంటంటే దిస్ విల్ గివ్ అస్ ది ఫిట్నెస్ అనమాట. అంటే మన యంగ్ జనరేషన్ లోనే ఫిట్నెస్ లేనటువంటి ఈ పరిస్థితుల్లో ఎంప్లాయీస్ గా ఉంటూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వాళ్ళ ఒక ఫిట్నెస్ అని ఒక ఆకాంక్ష అనేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. ఆ కంపెనీలో కూడా మేము ప్రతి ఒక్కరు కూడా జిమ్ మెంబర్షిప్ ఇస్తాం. 10,000 అయినా 15,000 అయినా 50% కంపెనీ పే చేస్తుంది, 50% ఎంప్లాయ్ పే చేస్తారు. అంటే ఫిట్నెస్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల వీ కెన్ గెట్ మోర్ అవుట్పుట్. అది సొసైటీకి మంచిది, వాళ్ళ కుటుంబాలకు మంచిది, వాళ్ళ యొక్క ప్రక్కన కూడా చాలా మంచిది అనేది మా ఉద్దేశం. అందుకని లాస్ట్ టైం బాలాజీ గారు నన్ను అడిగినప్పుడు నేను అన్కండిషనల్ సెట్ ఐ సపోర్ట్. అలాగే మన ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా ఐ సెడ్ ఓకే విల్ సపోర్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ విధంగా ఈ యొక్క క్రికెట్ సోనస్ క్రికెట్ లీగ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తోట ప్రసాద్ గారు చాలా కష్టపడ్డారు, శ్రమించారు. అంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. దానికి కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దానికి స్పెండ్ చేయవలసినటువంటి సమయం ఉంటుంది. దానికి ఒక రాత్రిగా పగలక ఆయన క్వాలిటీ ఆఫ్ ది డ్రెస్సెస్ కానీ అది కానీ బాగా చేశారు కదండి. సో ఈ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఆయనకు ఒక గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాస్. సో ఆయన కూడా ఒకసారి కూర్చుంటే బాగుంటుంది. దాని గురించి మన క్యాప్టెన్స్ కూడా ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడేద్దాం. వాళ్ళకి ఒపీనియన్ అబౌట్ దిస్, ఎలా చేస్తే బాగుంటుంది, ముందు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మనం చేద్దాం. ఈసారి ఏంటంటే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేద్దాం చూస్తున్నాం అండ్ మీ క్యాప్టెన్స్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంకరేజింగ్. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ప్రైజ్ మనీ ఎక్కువ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇటువంటి కూడా మనకి ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్ ఈవెంట్. హోప్ఫుల్లీ దే విల్ గెట్ ప్రిపేర్ వెరీ వెల్. ఆ ఫిట్నెస్ లో కానీ అంటే the quality of the game should be enhanced. అంటే రన్ చేయడంలో కానీ ఆడటంలో కానీ అంటే ఒక హై స్టాండర్డ్ మనం మెయింటైన్ చేద్దాం. సో కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫిట్నెస్ లో కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యే విధంగా కొంచెం మీరు చేస్తే నాకు ఐ బి మోర్ మోటివేటెడ్. ఇటువంటి ఇంకా నేను ముందు మిగతా స్పోర్ట్స్ లో కూడా మేము చేయాలని ఆశతో ఉన్నాను. రాజమండ్రిలో బాగా ఎంకరేజ్ చేయాలని ఒక ఫిట్నెస్ ఒక మొమెంటం రాజమండ్రిలో తీసుకురావాలని ఆకాంక్ష అది. దాన్ని మీ అందరు కూడా సపోర్ట్ చేస్తే దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మరి మన దగ్గర ఉన్నటువంటి స్వామి బాబు గారు మాట్లాడతారు, మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. బేసికల్గా సాటర్డే సండే జరుగుతుంది అండి. నేను మళ్ళీ ఆగస్టులో వస్తాను, మళ్ళీ డిసెంబర్లో వస్తాను, నవంబర్ ఎండ్కి ఫైనల్స్ ఉంటాయి. అది దట్స్ వాట్ వి ఆర్ ప్లానింగ్. అంతే కదండి, ఆగస్టులో ఫైనల్స్, ఆగస్టులోనే ఫైనల్స్ ఉంటాయండి. అయితే మనకు ఒక సిరీస్ బాలాజీ గారితో కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అదొక ఈవెంట్. సో కాబట్టి మనం ఆగస్టులో పెట్టుకుంటే బెటర్. మేబీ దీనికోసం వల్ల ఎవరికించి ఆగస్టులో కావాల్సి ఉంటుంది. మనం ఫైనల్ ఈవెంట్ చేద్దాం. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 5 minutes ఫాలోడ్ బై మన డాక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేది మరి 2వ సంవత్సరం సోనస్ తరఫున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రికెట్లో లేకపోతే ఆటల్లో ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉండేది, రీసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. పర్టికులర్లీ క్రికెట్ గురించి మనం మాట్లాడినట్టయితే ఓన్లీ రంజీ ట్రోఫీ ద్వారా మాత్రమే నేషనల్స్ రావడానికి ఒక అవకాశం ఉండేది. ఓన్లీ టెస్ట్ మ్యాచ్, తర్వాత వన్డే మ్యాచెస్. వెరీ రీసెంట్గా
మరి T20 మ్యాచెస్ వచ్చి ఓన్లీ సోర్స్ ఏంటంటే రంజీ ట్రోఫీ. సుమారు మనం ఆంధ్రాలో 3 కోట్ల ఆంధ్రులు అనేవాడు, అంటే 3 కోట్ల మందిలో రంజీ ట్రోఫీకి ఒక్కడు సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా రీసోర్సెస్ చాలా పెరిగినాయి. అంటే నాట్ ఓన్లీ ఈ IPL అనేది ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు, దానికి తోడు ఆర్గనైజేషన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే లీగ్స్ జరుగుతూ ఉంటే ఈరోజు గల్లీ గల్లీకి మీరు నమ్మరు, ప్రతి చిన్న వాడలో కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. దానికి ఎవరి సహకారం ఉంటుందంటే సోనా సాఫ్ట్వేర్ లాంటి ఆర్గనైజేషన్స్ హెల్ప్ లేకపోతే ఇంత అచీవ్మెంట్ ఉండేది కాదు. ఆ విషయంలో మేము కూడా ఒక పాలుభాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాం. ఈ టోర్నమెంట్ మరి 2వ సంవత్సరం జరగడానికి మరి ఇస్తున్న మీ అందరి సహకారం, మీడియా సహకారం, మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం కూడా మనం జరిపించడానికి, మరి మొదటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా అప్డేటెడ్ గా చేయడానికి మనం ప్రణాళికలు వేస్తాము. మీ మీడియాలో కూడా దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించి ఎంతకంటే మెరుగ్గా చేయడానికి, దీని రెస్పాన్స్, దీని ద్వారా కొంతమంది ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి, మిగతా వారు కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ లో ముందుకు వెళ్ళడానికి, మిగతా టోర్నమెంట్ ఫిట్నెస్, పర్టికులర్ గా ఆటలు అనేది ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరికి ఈ రోజు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, వయసుతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు ఒక స్టూడెంట్ యొక్క కొలనం ఏమైపోతే 90%, 98%, 99.8%, అంటే స్టూడెంట్లో ఎంత భయంకరమైనటువంటి కల్చర్ అంటే పేరెంట్స్ కూడా నా కొడుకే 98.9, 99, అది కాదు అక్కడ. అమెరికాలో ఒక ఇన్స్టిట్యూషన్స్ టోటలీ డిఫరెంట్. ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క యూనివర్సిటీ అక్కడ. ప్రతి స్కూల్లో కూడా మీకు కొన్ని వందల ఎకరాలు, లేకపోతే 40 ఎకరాలు, 30 ఎకరాలు. ఇక్కడ స్కూల్ ఎంత ఇక్కడ 2000 గజాలు, లేకపోతే ఒక 200 గజాలు స్కూల్ పెడతారు ఇక్కడ. ఆ యూనివర్సిటీ ఎంత భయంకరం ఉంది. ఒక స్టూడెంట్ మార్నింగ్ 9 o'clock వెళ్తాడు, 10 o'clock వస్తాడు. ఇక్కడ 8 కొట్టాలా, నీట్ కొట్టాలా, MBBS 8 చెప్పినట్టు 8 ఉపయోగం మీకు. మీ పిల్లలు 98.9 వచ్చి ఆరోగ్యం లేకపోతే ఏంటి, వాట్ ఇస్ ది యూస్? ఏంటి ఉపయోగం? వెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అంటే ఆ యొక్క మినిమం పేరెంట్స్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వై యు ఆర్ రన్నింగ్ అబౌట్ 99.9%? వాట్ ఇస్ ది యూస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఎక్సర్సైజ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్? అక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అమెరికాకి ఇక్కడికి. అమెరికాలో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్స్ లో ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ డే దే హ్యావ్ ఎ స్పెషల్ కోచింగ్ సెంటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ద స్పోర్ట్స్. స్పోర్ట్స్ కి పెద్ద పేరు ఉంటుంది. దే స్పెండ్ millions of dollars for the sports. Why? That makes a big difference. అలాగా ఆలోచన సరే. అందుకే కదా ద మోస్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎవరున్నారండి మాకు అంటే ఇన్నోవేటర్స్? చెప్పండి, ఇన్నోవేషన్ ఏముంది మాకు? సో అది రావాలంటే టోటల్ చేంజ్ రావాలా, పేరెంట్స్ లో చేంజ్ రావాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏముందండి? ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వ్యాపారమే కదా. పీపుల్ ఆర్ మేకింగ్ millions of dollars, crores of dollars. కానీ కళ అంటే శారీరకంతో పాటు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది. మనం అనుకుంటాం మన శరీరంతో ఏదైనా చేయగలుగుతాం. ఇక్కడికి రావాలని మీకు సంకల్పం అంటే ఇది ఏమి ఇచ్చింది? మనసు ఇచ్చింది. అంటే మెదడు ఇక్కడ ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుంది. కనుక మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ క్రికెట్ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? ఆడేవాళ్ళు కేవలం 30 మంది కావచ్చు, చూసేవాళ్ళు 300 మంది నుంచి 3 లక్షల వరకు అవకాశం ఉంది. అంటే ఒక కొద్దిపాటి సమయంలో ఇంతమంది ఆనందం అనుభవిస్తారు. ఇట్లాంటి ఆట ఇంకా మీకు మన ప్రపంచంలో ఎక్కడికి కూడా కనపడదు. అందువల్ల క్రికెట్కి ఇంత ప్రాధాన్యత, బాగా ప్రచారం. అందరంటారు కమర్షియల్ ప్రసాద్ మీరండి.
అందుకే ల్యాప్టాప్లు వాడతాం కానీ ఇప్పుడు అంత డాక్టర్ శ్రీనివాస్ గారు ఇలాగా ఒక 40 యాప్స్ ఆయన చేయడం జరిగింది. మీరు చూస్తుంది ఓన్లీ లాంచింగ్ స్క్రీన్. ఇప్పుడు సార్ దాన్ని టచ్ చేయగానే మీరు వచ్చిన ల్యాబ్ లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కింద నెక్స్ట్ బటన్ నొక్కుతూ పోతే దాదాపు ఒక 30 నుంచి 35 వరకు ఏ అసిస్టెంట్స్ అన్ని కూడా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ అప్డేటెడ్ వెర్షన్ లో వీటిని ఎట్లా వాడాలా ఏంటి అనేటువంటి స్లైడ్స్ సహా నేను అప్గ్రేడ్ చేస్తాను.